వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశ దక్షిణాది సరిహద్దుల్లో వ్యూహాత్మక కీలకమైన ప్రాంతం గ్రేటర్ నికోబార్. హిందూ మహాసముద్రంలో చైనా అడుగుజాడలను అడ్డుకోవాలన్నా, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ సూపర్ పవర్ కావాలన్నా గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ దేశానికి ఒక వెన్నెముక వంటిది. అయితే అభివృద్ధి పంతంలో దూసుకుపోతున్న భారత్ని అడ్డుకునేందుకు అంతర్జాతీయ శక్తులు, దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల ముసుగులో ఉన్న వ్యక్తులు ఎలా కుట్రలు పన్నుతున్నారో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తా. అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేటర్ నికోబార్ ఐలాండ్ లో సుమారు 72,000 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, పవర్ ప్లాంట్, ఒక అత్యాధునిక టౌన్షిప్ ని నిర్మించనున్నారు. ప్రస్తుతం దక్షిణాసియాలో వాణిజ్యం సింగపూర్, కొలంబో ఓడరేవుల ద్వారా జరుగుతుంది. గ్రేటర్ నికోబార్ లో ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ప్రపంచ వాణిజ్య మార్గంలో భారత్ ఒక కీలక కేంద్రంగా మారుతుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ని తిప్పికొట్టే బలమైన రక్షణ కవచం కూడా. దురదృష్టవశాత్తు దేశ భద్రత, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. రాహుల్ గాంధీ నికోబార్ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్ట్ ని పర్యావరణ విధ్వంసంగా చిత్రీకరించే ప్రయత్నం మొదలైంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూముల మళ్లింపునకు అనుమతులు ఇచ్చిన పార్టీయే నేడు అధికారంలో లేనందున అదే ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని చూడటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. కాంగ్రెస్ నేతలు పర్యావరణం, గిరిజన హక్కుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రక్షణ కోసం, పర్యావరణ సమతుల్యత కోసం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. సామాజికవేత్త అనే ముసుగులో ఉన్న ఆశిష్ కొఠారి వంటి వ్యక్తులు ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి పనులను నిలిపివేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కేవలం పర్యావరణం పేరు చెప్పి దేశానికి అత్యంత కీలకమైన రక్షణ ప్రాజెక్టులను కోర్టుల చుట్టూ తిప్పడం వీరి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. అయితే 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ చట్టబద్ధమైన అనుమతులు అన్నీ ఉన్నాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ శక్తులు తమ ప్రత్యయాల్ని ఆపడం లేదు. భారత్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వచ్చినప్పుడల్లా పర్యావరణం పేరుతో ఆందోళనలు చేసే స్వచ్ఛంద సంస్థల వెనుక విదేశీ నిధులు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్న వారిలో కొందరికి లండన్, నార్వే వంటి దేశాల నుంచి నిధులు అందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ భారత్ సొంతగా ట్రాన్స్షిప్మెంట్ హబ్ ని నిర్మిస్తే సింగపూర్, ఇతర పొరుగు దేశాల పోర్టుల ఆదాయం పడిపోతుంది. అలాగే భారత నౌకాదళం అక్కడ బలోపేతమైతే హిందూ మహాసముద్రంలో చైనా పప్పులు ఉడకవు. అందుకే విదేశీ శక్తులు భారతీయ ఫ్రాక్సీల ద్వారా ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఈ ఆందోళనలో పాల్గొంటున్న సామాజికవేత్తలు గతంలో కూడా నర్మదా బచావో ఆందోళన, ఇతర భారీ డ్యాం ప్రాజెక్టులను అడ్డుకున్నవారే. వీరు సామాన్య ప్రజలను, గిరిజనులను పాములుగా వాడుకుంటూ దేశాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 30 ఏళ్ల వన్యప్రాణి సంరక్షణ ప్రణాళికను, కోరల్ ట్రాన్స్కోలేషన్ వంటి అత్యాధునిక పద్ధతులను అమలు చేస్తామని ప్రకటించినా ఈ శక్తులు కావాలనే వినాశనం అంటూ ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక పోర్టు నిర్మాణం కాదు, ఇది వికసిత్ భారత్ స్వప్నంలో ఒక ముఖ్యమైన అడుగు. విదేశీ నిధుల ప్రభావంతో రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలను పనంగా పెట్టే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పర్యావరణం, అభివృద్ధి రెండూ సమన్వయంతో సాగడమే నేడు అవసరం. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు ద్వారా భారత్ ప్రపంచ పటంలో ఒక అజేయమైన శక్తిగా అవతరించడం ఖాయం. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.